ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి తీర్థ కైంకర్యంలో తరించిన భక్తాగ్రేసరుడు. తిరుపతిలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ప్రారంభం. కాణిపాకంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, మహాపూర్ణాహుతి. పెనుగంచిప్రోలులో శ్రీ వేణుగోపాల స్వామికి కళ్యాణం. కడప జిల్లాలో శ్రీ కాలభైరవ స్వామికి అభిషేకం. తిరుచానూరు పుష్కరిణికి నవ్య సొబగులు. 9 కోట్ల నిధులతో ఆధునీకరణ పనులు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినుతికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసరుడి సేవా తత్పరతకు గుర్తుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక శతకం అంటే 100 పాసురాలను 10 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఆదివారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజీయర స్వామి, చిన్నజీయర స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయుమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామి వారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి శ్రీ శఠారి మర్యాద నిర్వహించారు. సత్య ప్రమాణాల క్షేత్రంగా వినుతికెక్కిన స్వయంభూ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అంతకుముందు మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఆలయ అర్చక అధికార బృందం మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఇతర దేవతామూర్తులు, ధ్వజస్తంభం, గోపుర శిఖరాలకు పవిత్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో మాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై శేషవాహనంపై ఆశీలన చేశారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లను పూజించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. పరమేశ్వరుడి విలక్షణ అర్చారూపమే కాలభైరవ స్వరూపం.
స్వామివారి ఆరాధనం సర్వదా శుభకారకం. కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో మాస పూజల్లో భాగంగా స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిగాయి. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప ప్రార్థనలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో మంగళకరంగా అభిషేక సేవ నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, నూతన వస్త్రంతో స్వామివారిని అలంకరించి కాలభైరవాష్టకాలతో ఆరాధనలు జరిపారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. 12 సంవత్సరాల సుదీర్ఘ తపస్సుతో దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడికి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్కరించిన పుణ్యతీర్థం పద్మ సరోవరం. అలమేలు మంగమ్మ అద్భుత ప్రాభవానికి వేదికైన తిరుచానూరు క్షేత్రానికి మకుటాయమానంగా నెలవైన పద్మ సరోవరం టీటీడీ ఆధునీకరణ పనులతో మరింత నవ్య సొబగులను సంతరించుకుంది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైన పద్మ సరోవరం విశేషాలు మీకోసం. కొండలరాయుడి ప్రియ దేవేరిగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన భక్తుల కొంగు బంగారు దేవత అలమేలు మంగమ్మ, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరులోని పద్మ సరోవర పుష్కరిణిలో అమ్మవారు సహస్ర స్వర్ణ పద్మంలో ఉద్భవించి శ్రీహరికి సాక్షాత్కారమిచ్చినట్లు పురాణ కథనం. ఎంతో పురాణ ప్రాభవం, చారిత్రక వైభవాలతో తిరుచానూరు క్షేత్రం నిత్యం భక్తుల సందడితో కళకళలాడుతుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చే భక్తకోటి శ్రీవారి పుష్కరంలో నిత్యం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి దర్శనానికి వచ్చే భక్తులు సైతం పుణ్యస్నానాలు ఆచరించేలా టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. సుమారు 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని పద్మ సరోవరం పుష్కరిణిని సుమారు 9 కోట్ల నిధులతో టీటీడీ అభివృద్ధి చేసింది. 2.5 నెలల వ్యవధిలోనే అధునాతన హంగులతో అమ్మవారి పుష్కరిణిని ఆధునీకరించి కార్తీక బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేసింది. గతంలో పుష్కరిణి చుట్టూ ఉన్న ఇనుప గ్రిల్స్ను తొలగించి సరికొత్తగా శిల్పకళ ఉట్టిపడేలా రాతి కట్టడంతో, ఇత్తడి గ్రిల్స్ను అమర్చడంతో పుష్కరిణి తేజస్సు మరింతగా ఇనుమడించింది. భక్తులు దిగడానికి వీలుగా సిరా స్టోన్స్తో సరికొత్త మెట్లను ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా చిన్నారుల రక్షణార్థం నీటిలోకి దిగిన వెంటనే 6 అడుగుల వెడల్పుతో కర్ణాటకకు చెందిన సిరా బండలు వేసి స్టెయిన్లెస్ స్టీల్తో కట్టుదిట్టంగా నిర్మాణాలను చేపట్టారు. అలాగే నీరు భూమిలోకి ఇంకకుండా వాస్తు ప్రకారం పద్మ సరోవరం పుష్కరిణిలోని అష్టదిక్కులలో 6 అడుగుల లోతులో బావులు తవ్వి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ నీరు ఉండేలా 40 లక్షల రూపాయలతో తిరుపతి కలెక్టరేట్ నుండి యుద్ధ ప్రాతిపదికన తెలుగుగంగ నీరును తీసుకువస్తున్నారు. ఆధునిక హంగులతో నవ్య కాంతులను అద్దుకున్న పుష్కరిణిలో ఎంతో ప్రత్యేకమైన పంచమి తీర్థ మండపాన్ని సైతం భక్తులందరూ ఉత్సవాల సమయంలో అమ్మవారి వైభవాన్ని కనులారా వీక్షించేలా నిర్మాణం చేపట్టారు. ఎటు చూసినా ఆధ్యాత్మిక ఆహ్లాదం ఉట్టిపడేలా సరికొత్తగా సిద్ధమైన పద్మ సరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభవేళ విశేషించి పంచమి తీర్థ పర్వదినాన భక్తులందరూ పుణ్యస్నానాలు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. భక్త ప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభువుగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే
వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా 7 కొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. తిరుమల శ్రీవారి పుష్పయాగం నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. పుష్పయాగంలో పాల్గొనదలిచిన భక్తులు 700 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు. నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు 1000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ పొందిన భక్తులను నవంబర్ 19వ తేదీ ఉదయం 8 గంటలకు సుపథం ద్వారా అనుమతిస్తారు. సేవలో పాల్గొన్న భక్తులకు చిన్న లడ్డు, రవికె, కండువా అందజేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ఒంగోలు పుర వీధులు శ్రీ వరాహ నృసింహుని నామ స్మరణలతో మారుమ్రోగాయి. సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీ వరాహ నృసింహ స్వామివారి శోభాయాత్ర వైభవపేతంగా జరిగింది. ముందుగా గోమాతతో ఓంప్రదంగా ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల కోలాటాలు, డప్పు నృత్యాలు, ఇస్కాన్ బృందాల భక్తి గీతాలు, భక్తుల సంరంభాల నడుమ కోలాహలంగా సాగింది. హంసవాహనంపై ఉభయ దేవేరుల సమేతంగా కొలువు తీరిన స్వామివారి ఉత్సవ వైభవం భక్తులను పరవశులను చేసింది. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆశ్వేజ మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళ తాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తిరుచు సేవ జరిపి హారతులు అందజేశారు. అనంతరం 1000 దీపాల వెలుగుల్లో సహస్ర దీపాలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశించింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చారు. విశేష ఆరాధనలు, హారతులు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లకు తిరుచు సేవ జరిగింది. ఆపై ఊంజల్ సేవలో స్వామి అమ్మవార్ల అద్భుత దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధ శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మత్స్యనారాయణుడిగా స్వామివారు ఈ ఆలయంలో కొలువై పూజలందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో మాసోత్సవాలలో భాగంగా ఊంజల్ సేవ జరిగింది. పుష్పమాలలు, మణిహారాలతో ఉభయ దేవేరుల సమేతంగా ఊంజల్ సేవలో వేంచేసిన వేదనారాయణుడికి అర్చకులు సంప్రదాయ పూజలతో కనుల పండుగగా ఊంజల్ సేవను నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ ఊంజల్ సేవను తిలకించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై రామానుజుల వారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై వేంచేపు చేసి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలతో రామానుజుల వారికి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల పట్టణంలో లోక కళ్యాణార్థం శతచండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాగ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విజ్ఞాధిపతి వినాయకుడు, దుర్గాదేవి, పరమేశ్వరుడి విగ్రహాలను పట్టణ వీధుల్లో ఊరేగించారు. భక్తులు సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో సందడి చేస్తూ శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. తిరుమల గిరులు ఎన్నో దర్శనీయ స్థలాలకు, పుణ్యతీర్థాలకు ఆలవాలమై భక్త కోటికి పూజనీయంగా వెలుగొందుతున్నాయి. అలాంటి తీర్థరాజాలలో ఒకటి పాండవ తీర్థం. పంచపాండవులు ఈ తీర్థాన్ని సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారని ఐతిహ్యం. ఆ విశేషాలు మీకోసం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిక్కున గోగర్భం డ్యాంకు దిగువ భాగంలో ఉంది పాండవ తీర్థం. కురుక్షేత్ర యుద్ధంతో వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచ పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి పాండవ తీర్థంగా పేరు వచ్చింది. తపస్సుతో ఈశ్వరానుగ్రహం పొందిన పాండవులు ఆ తర్వాత ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి గోదానం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రాహ్మణుడి రూపంలో వీరి చెంతకు వచ్చి గోదానం స్వీకరించినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న పాండవ తీర్థంలో స్నానం, దానం చేయడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఒకప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలక గుండును ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం వల్ల ఇది క్షేత్రపాలక తీర్థంగా వినుతికెక్కింది. ఈ తీర్థ సమీపంలో పెద్ద బండరాయి కింద మూలస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఈ తీర్థం ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతలు, ద్రౌపది సమేత పంచపాండవులు, కుంతీదేవి విగ్రహాలను దర్శించవచ్చు. కింది భాగంలో ఉన్న శంఖుచక్ర సహిత శ్రీవారి పాదాలు భక్తుల పూజలందుకుంటున్నాయి. ఇక ఈ తీర్థంలో వేంచేసిన దేవతలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ధూపదీప నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం పాండవ తీర్థ జలాలతో ఆంజనేయ స్వామి వారికి, అలాగే క్షేత్రపాలక గుండులో సాక్షాత్కరించే రుద్రుడికి విశేష అభిషేకాలు నిర్వహించి గుహ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈశ్వరుడికి పంచామృతాభిషేకాలు, ఆరాధనలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శివానంద స్వామి అనే మహాయోగి ఈ ప్రాంతంలో 42 సంవత్సరాలు తపస్సు చేసి ఈ తీర్థాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. తీర్థానికి ఎదురుగా పెద్ద బండరాయిపై తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు, స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు మనోహరంగా కొలువై పూజలందుకుంటున్నారు. ఇక ఇదే ప్రాంతంలో శ్రీ వ్యాసాశ్రమ స్థాపకులు శ్రీ మలయాళ స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. పూర్వం ఎందరో మునులు, సిద్ధులు లోక కళ్యాణార్థం పాండవ తీర్థ ప్రదేశంలో తపమాచరించేవారు. ఆ సమయంలో వారి తపస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించి శాపానికి గురైన సప్త కన్యకలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే శాప విమోచనం కలిగించినట్లు ఐతిహ్యం. క్షేత్రపాలక గుండుపై భాగంలో నాగాభరణ భూషుడు పరమేశ్వరుడు అనడానికి గుర్తుగా ఓవైపు నాగపడిగా, అలాగే అభేద్యమైన శివకేశవుల ఆధ్యాత్మిక ఆవిష్కరణకు తార్కాణంగా మరోవైపు
శంఖుచక్ర సహిత నామాలు దర్శనమివ్వడం నిజంగా దేవదేవుడి లీలా విశేషమనే చెప్పాలి. ఘనమైన స్థల ప్రాశస్త్యంతో సంకల్ప సిద్ధిని వసుగుతూ కష్టాలను కడతీర్చే మహిమాన్విత తీర్థరాజంగా వెలుగొందుతున్న పాండవ తీర్థాన్ని దర్శిద్దాం. హరిహరుల నిండైన దీవెనలు అందుకుందాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.